వర్షం కోసం ఎదురు చూసి చూసి చిన్న తుంపర్లు పడిన ఎంత ఆనందంగా అనిపిస్తుందో తెలుసా నాకు. ఈ చల్లని వెదర్లో వేడి వేడిగా ఏదైనా చేసుకొని తినాలనిపించింది. అందుకే వెంటనే టకటకా నా దగ్గర ఉన్న ఐటమ్స్తో టమాటా బజ్జీ అయితే వేస్తున్నాను అనమాట. ఆంధ్ర స్పెషల్ ఇది, స్ట్రీట్ స్టైల్ టమాటా బజ్జీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. టమాటా బజ్జీలకి శనగపిండి కోటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి కనుక మనకి కోటింగ్ సరిగ్గా పడలేదు అనుకుంటే మనం రెండోసారి కూడా మళ్ళీ కోటింగ్ పట్టించి వేయించితే మనకి చక్కటి టమాటా బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ టమాటా బజ్జీల్ని కప్స్ లాగా చేసుకోవాలి. ఇలా మధ్యకి కట్ చేసి ఆ టమాటా ఉంటుంది కదా అది తీసేయాలన్నమాట. ఇప్పుడు ఇలా సిద్ధం చేసుకున్న కప్స్ని సెపరేట్గా పెట్టుకోవాలి. ఈ టమాటాలకి పైన తొక్కలన్నీ తీసేసి మనం దాని గుజ్జంతా కలిపి మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట. మరమరాలు, బొరుగులు ఇలా అంటారు కదా, వాటిని తీసుకోండి. ఫ్రెష్గా ఉన్నవైతే మరీ టేస్ట్గా ఉంటాయి. ఆ టమాటా గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొత్తిమీర, నిమ్మకాయ రసం అంతా వేసేసుకొని, ఉప్పు కారం కూడా వేసేసుకొని ఈ కప్స్లో ఫిల్లింగ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అయితే.